హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, లైక్ అయితే వేసేయండి, అలాగే షేర్ చేయండి. మరికొంతమంది మనలాంటి హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని వ్యూవర్షిప్ని పెంచండి. పక్కనున్న హై పాయింట్స్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతిరోజు ఇక్కడ వచ్చే హర్రర్ వీడియో చూడాలి అనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తేనే నేను వీడియోస్ పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తాయి. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియోలోని మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. అయితే రామారావు గారికి ఇద్దరు కొడుకులు, వాళ్ళ ఆవిడ జానకమ్మ. అయితే ఇద్దరు కొడుకుల్ని కూడా చాలా జాగ్రత్తగానైతే పెంచారు. తల్లిదండ్రులకి, ఏ తల్లిదండ్రులకి పిల్లలంటే ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి? అందరూ సమానమే, అందరూ ఇష్టమే. మరి అలానే రవి ఇంకా అలాగే గోపిని పెంచారు. అయితే పెద్ద అయిన తర్వాత రవి ఏంటి అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ఫాలో అయిపోతూ ఉంటాడు, గుడ్డుగా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. కానీ గోపి అలా కాదు. ఏంటి అని అంటే తను చదువుకున్నాడు, బాగానే చదువుకున్నాడు, వాళ్ళు చెప్పినట్టుగా చేస్తూ ఉంటాడు. కానీ తనకు నచ్చిన విషయాల్లోని తన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటాడు అనమాట. మరి అలానే ఉంటుంది కదండి. అయితే రామారావు గారు బాగానే సంపాదించుకున్నారు, తను ఒక మంచి పొజిషన్లోనైతే ఉన్నారు. రిటైర్ అయిపోయినప్పటికీ కూడాను ఆయనకి ఒక 50,000 కేవలము ఈ పెన్షన్ అయితే వస్తుంది. సో వాళ్ళకంటూ వీళ్ళేం చూసి పడిపోనక్కర్లేదు, వాళ్ళకి వాళ్ళే చూసుకుంటున్నారు. ఇంకా ఇంటికి రవి ఎంతో కొంత సంపాదించి తెచ్చినప్పటికీ కూడాను రవి అకౌంట్లో వేసేసి నీకు పెళ్లి చేసేస్తాము ఒక అమ్మాయిని చూసి, నీకు ఇంకా బాధ్యత తెలుస్తుంది, ఆ తర్వాత నువ్వు నీది ఖర్చు పెట్టుకో, మాకేం ఖర్చు పెట్టిన అవసరం లేదు, ఈ ఇంటిని కాపాడుకో అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. గోపి విషయంలో కూడా వాళ్ళు అంతే. గోపికి కూడా ఒక చిన్న చితక ఉద్యోగం అయితే వచ్చింది. తన లైఫ్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాటలు పెడచవును అయితే పెట్టేస్తూ ఉండేవాడు. అంతేకాకుండా కొన్ని చెడు సావాసాల వలన తనకి తాగుడు ఇంకా అలాగే సిగరెట్ అయితే అలవాటు అయిపోయింది. సో అలా అలవాటు అయ్యేసరికి ఇంకా గోపి వాళ్ళ నాన్నగారికి బాగా కోపం అయితే వచ్చేసింది గోపి మీద. ఎప్పుడు తిడుతూ ఉండేవారు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, వచ్చింది నీకంటూ నువ్వు ఖర్చు పెట్టుకున్నది కాకుండా ఇలాంటి వాటికి తగలేసి నీ హెల్త్ని పాడు చేసుకుంటున్నావు, డబ్బులు దాచుకోమని చెప్తున్నాము, నీకే కదా, నీ గురించే కదా, మాకేం నువ్వు చూసి ఓడబడిచినక్కర్లేదు, నీది నువ్వు చూసుకుంటే చాలు నాయన, నువ్వు బాగుంటే నీకు కూడా పెళ్లి చేసేస్తే మా బాధ్యత తీరిపోతుందని వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా వినేవాడు కాదు. అంతేకాకుండా ఈ పెద్ద అబ్బాయి రవికి సంబంధం అయితే చూశారు. వాళ్ళు సంబంధం చూసి చక్కగాను పెళ్ళి అయితే చేసేసారు. అదే ఇంట్లో, అది చాలా పెద్ద ఇల్లు. వాళ్ళు ఏంటనంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఒక దగ్గర చక్కగా మంచిగా కట్టించుకున్నారనమాట. ఇద్దరు కొడుకులు ఉంటారు, మనం కూడా ఉండొచ్చు అనే విధంగానైతే కట్టించుకున్నారు. ఎవరి బెడ్రూమ్లు వాళ్ళకైతే ఉన్నాయి. అయితే కొత్తగా పెళ్ళయింది, వాళ్ళిద్దరూ ప్రైవసీ కోరుకుంటారు కదా, అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేసేవారు, సాయంత్రం అయ్యేసరికి బయటకైతే వెళ్ళిపోయేవారు, ఏదో గుడికో గోపురానికో వెళ్ళిపోయేవారు భార్యాభర్తలు ఇద్దరును. ఈ పిల్లడు తాగి వచ్చి ఇంట్లోని తన రూమ్లో ఉండి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉన్న మాటలు వినడం. ఇంకా తనేదో మా ఇంట్లోనే ఏంటంటే తనకి ఇంకా పెళ్ళి అవ్వలేదు, పెద్దగా ఏం దాచుకోలేదని వాళ్ళ నాన్న కూడాను సంబంధాలు అయితే చూడడం మానేశాడు. అంతేకాకుండా తాగుడు ఆపమని రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతున్నాడు. ఇవేవి కూడా ఆ అబ్బాయికి నచ్చేవి కాదు గోపికి. అయితే ఇలా కొంతకాలం అయితే గడిచింది. వాళ్ళ అన్నయ్య వదిన మీద కన్ను ఎప్పుడు కూడాను, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఇవన్నీ కూడా తల్లిదండ్రి కూడా గమనించారు.
ఒరే బాబు, నువ్వు చక్కబడితే నీకు పెళ్లి చేసేస్తే చక్కగా నువ్వు కూడా వాళ్ళలాగా ఉంటావు కదా హ్యాపీగాను, ఇవన్నీ ఎందుకు నీకు అని చెప్తున్నా కూడా బుర్రకి ఎక్కించుకునేవాడు కాదు. అయితే ఇలానే ఒక 6 months అయితే గడిచింది. వాళ్ళ వదిన ప్రెగ్నెంట్. ఇంకా ఆ సమయంలోని ఈ అబ్బాయి ఒక అమ్మాయిని అయితే తీసుకొచ్చాడు ఇంటికి. తీసుకొచ్చి మెల్లగా వాళ్ళ అమ్మకైతే చెప్పాడు, అమ్మ నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు అన్నారు కదా నాకు పెళ్లి చేస్తానని చెప్పేసి, మీరు సంబంధాలు ఎతకక్కర్లేదు, నేనే మంచి అమ్మాయిని అయితే చూసుకున్నాను, మా కలిగే నా గురించి పూర్తిగా తెలిసి ఈ అమ్మాయికి అని చెప్పుకొస్తే వాళ్ళ అమ్మ సరే అయితే చూద్దాంలే, మీ నాన్నకు కూడా నచ్చాలి కదా, మన ఇంట్లోని ఎవరు కూడా లవ్ మ్యారేజ్లు అయితే చేసుకోలేదు, కాలం మారవచ్చు కానీ మన ఇంట్లో మటుకు మనుషులు మారలేదు, ఏదో రకంగా మీ నాన్నకి చెప్దాము దీని గురించి అని అనేసింది. ఆ అమ్మాయి అయితే ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులు అవుతుంది. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఎటువంటి కబురు లేదు. అమ్మ అని తినేస్తున్నాడు. ఏంటి నాన్నకు చెప్పావా అని తినేస్తూ ఉంటే చెప్తాను అంటుంది కానీ ఏ విషయం చెప్పట్లేదు. ఒక 1 రోజులు అయితే గడిచిపోయింది. ఇంకా గోపికి ఆతృత ఎక్కువ అయిపోయింది. ఇదేంటి అమ్మకి చెప్పి 4 రోజులు అయిపోతుంది, అడుగుతుంటే ఇంకా చెప్తాను అంటుంది, నేనే వెళ్ళి నాన్నకు చెప్పేద్దామా అని చెప్పేసి ఒకరోజు తెగించి వెళ్ళాడు. రాత్రి సమయంలోని వీళ్ళందరూ భోజనాలు అయిపోయిన తర్వాత వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి నాన్న అని చెప్పబోతుంటే, రే నేను ఇప్పుడు వినే మూడ్లో లేను కానీ వెళ్ళి పడుకో అని చెప్పి అనేసాడు. అంటే అదేంటి నాన్న, నేను ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తామని వచ్చాను, మీరేంటి అలా అంటున్నారంటే, నువ్వేం ఇంపార్టెంట్ చెప్పనవసరం లేదు, వెళ్ళి పడుకో, తర్వాత మాట్లాడతాను, నాకు బాగా నీరసంగా ఉంది అని అనేసాడు. అనేస్తే సరేనని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు వెయిట్ చేశాడు, నాన్న ఏమంటాడో ఏంటో అనేసి వెయిట్ చేశాడు. కానీ అట్నుంచి ఎటువంటి మాట కానీ ఏదో చెప్తావా అని కానీ ఏం లేదు. లేకపోయేసరికి గోపికి డౌట్ వచ్చి ఇంక ఇలా లాభం లేదు అని చెప్పి వాళ్ళు ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్న సమయంలోని, నాన్న నేను మీతో ఒక విషయం మాట్లాడాలి, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను అనేసరికి అతను భోజనం చేస్తున్న అతను లేచి నించున్నాడు. చేతులు కడిగేసి, నేనేం వెందలుచుకోలేదు, నాకు అమ్మ ముందే చెప్పింది, నేను ఎంక్వైరీ చేశాను, ఆ పిల్ల కూడా నీలాంటిదాయి తిరిగిపోతూ, నేను దాని గురించి పూర్తిగా కనుక్కున్నాను, అయినా మన ఇంట వంట లేదు, ఇలాంటి ప్రేమ వ్యవహారాలు నాకు ఇష్టం లేదు, ఆ అమ్మాయిని నువ్వు చేసుకోవడం, పైగా కులం కూడా చాలా తేడాగా ఉంది, నేను ఒప్పుకోను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ దీని గురించి మాట్లాడుకొని గోపికి చాలా కోపం వచ్చింది. అసలు ఆ అమ్మాయి గురించి చెప్పాను, అమ్మేమో ఇదిగో చెప్తాను అదిగో చెప్తానంది, ఆ తర్వాత ఇలాగా అని చెప్పి ముందే అసలుకే చెడు వ్యసనాలకి చెడు స్నేహితాలకి బాగాను బాన్స్ అయిపోయి ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్తారు, అలాంటి వాళ్ళు ఇంకొంచెం రెచ్చగొట్టి పంపిస్తారు. ఎవరైనా అవ్వచ్చు రిలేషన్లోని, బయట వాళ్ళు రెచ్చగొట్టే పంపిస్తారు. అయితే అలాగే ఫోన్లు చేశాడు 4గురికి, ఇలా అయ్యిందిరా ఇలా చేశారు అని చెప్తూ ఉంటే అవతల వాళ్ళు అలాగే ఎందుకు చేశారు, అసలు మీ అమ్మగారు అలా చేయడం ఏంటి, మీ నాన్నగారు అలా అనడం ఏంటి, తను మంచిదయ్యే కదా, నీకు తెలుసు కదా, నువ్వు కూడా అలాంటి వాడవే కదా, అయినా కూడా నిన్ను యాక్సెప్ట్ చేసింది అని చెప్పేసి వాళ్ళు ఏదో మాట్లాడేసరికి ఇంకా కోపం ఎక్కువైపోయి వాళ్ళ నాన్న మీదకి అమ్మ మీదకి అయితే వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగానైతే వాళ్ళని అంటున్నాడు, మీరు ఇలాంటి పనులు చేశారు కాబట్టి మన ఫ్యామిలీలో చాలా మంది మీ దగ్గరికి రారు, మీరు డబ్బులు ఉన్నాయని మీకు అహంకారం ఎక్కువ, క్యాస్ట్ కావాలి మీకు ప్రతిదానికి, ఇప్పుడు ఇంతలాగా మారిపోతుంటే మీరు క్యాస్ట్ అని పట్టుకొని నిలబడుతున్నారు, అది ఇది అని అంటుంటే గోపి వాళ్ళ అమ్మ, ఆపరా నీకేం తెలుసు, నాన్న అన్ని కనుక్కొనే వచ్చి మాట్లాడి ఆ తర్వాత ఇక్కడ ఇలా అన్నారు, ఆ పిల్ల గురించి నీకేం తెలుసు, ఎంతవరకు తెలుసా అని అడుగుతుంది. ఆ పిల్ల గురించి అడుగుతున్నావు, నువ్వెలాంటిదానివి, నువ్వు నాన్నకు పెళ్లి చేసుకోకముందు నువ్వెలా ఉండేదానివి, నువ్వు కూడా ఉద్యోగం చేసేదానివి కదా, నిన్ను కూడా నలుగురు ఇలాగే కదా అనుకుంటారు, నీకు తెలీదా, ఆ అమ్మాయిని పట్టుకొని అన్ని మాటలు అంటున్నావు అని వాళ్ళ అమ్మనైతే అన్నాడు.
ఆ మాటకి వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చి గట్టిగా కొట్టాడు. కొట్టి, నీలాంటి వెధవని కన్నాం మేము, మాకు ఇలాంటివి జరగాల్సిందే, నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి, అసలు ఇంట్లో ఉండొద్దు, మేము చనిపోయిన తర్వాత కూడా మమ్మల్ని చూడడానికి కూడా నువ్వు రానక్కర్లేదు, మా ఆస్తిలో నుంచి చిల్లి గవ్వ కూడా నీకు రాదు అని ఇంకా ఏవేవో అంటూ ఉంటే ఆ మాటలు విని పక్క రూమ్లో ఉన్న వాళ్ళ అన్నయ్య వదిన వచ్చారు. పాపం ఆవిడ కడుపుతో కూడా ఉంది. అడ్డుపడుతున్నారు వాళ్ళు. మామయ్య అత్తయ్య ఆగండి అని చెప్పి ఆ అమ్మాయి, అమ్మ నాన్న ఆగండి, చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలుసు అని వాళ్ళు అడ్డుపడుతున్నారు. అడ్డుపడుతుంటే వీడి మటుకు ఆగట్లేదు గోపి. ఆకుండా వాళ్ళ మీద కూడా తిరగబడుతున్నాడు. అంతా నీ వల్ల అని కొత్తగా వచ్చిన ఆవిడనైతే అంటున్నాడు వదిన్ని. వదిన తల్లితో సమానం కదండి, బయట నుంచి వస్తారు, అమ్మాయి వల్లనే గొడవ అయింది అనడానికి లేదండి. కారణం ఏంటి అని అంటే, మీలో మీకు ఎన్ని తగువులు అయిపోయినా, ఎన్ని పొరపచ్చాలున్నా కూడా అప్పటి వరకు బయటపడరు. ఈ పిల్ల వచ్చింది, ఈ పిల్ల వల్లనే ఇలా జరిగింది అని చెప్పేసి మటుకు ఒక ముద్ర అయితే వేస్తారు. చాలా తప్పు, చాలా పొరపాటు. అయితే మరి అలానే ఇదిగో ఇది వచ్చింది, ఇది అంటే గౌరవం కూడా లేకుండా వదిన గారిని అయితే ఇలా అంటున్నాడు. ఇది వచ్చింది, దీనివల్లనే ఇలాగా మారిపోయారు, అందరూ దీని మాయలో పడిపోయారు అంటూ మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తాను, నాకెందుకు ఎవరు ఆస్తిలోని సగభాగం, నేను మీ కొడుకునే, మీ మీద కేసు పెడతాను, అలాగే ఇలాగని తిడుతున్నాడు. తిడుతూ ఉంటే వాళ్ళ అన్నయ్య కోపంతో వచ్చి ఒకటైతే కొట్టాడు. అమ్మ నాన్న పట్టుకొని ఏంటా మాటలు, వదిన్ని పట్టుకొని అంతంత మాటలు అంటున్నావు, నీకేం తెలుసు, మేము కష్టపడుతున్నాము, మీ వదిన ప్రెగ్నెన్సీలో ఉన్నా కూడాను ఆఫీస్ పనులు అయితే చేసుకుంటుంది, ఇంట్లో పనులు చేస్తుంది, ఆ అమ్మాయి గురించి నాన్న ఎంక్వైరీ చేసి తెలుసుకున్న తర్వాతనే నాన్న ఇలా చెప్పారు, నీకు తెలీదా నాన్న సంగతి అని అంటూ ఉన్నాడు. ఈలోగానే అతనికి పాపం హార్ట్లోని ప్రాబ్లం ఉంది, హార్ట్ అటాక్ అయితే వచ్చేసి పడిపోయాడు, అలా కుప్పకూలిపోయాడు. కుప్పకూలిపోయేసరికి నాన్న నాన్న అనుకుంటూ వెళ్ళారు. అందరూ వెళ్ళి ఏడుస్తున్నారు. కానీ ఈ గోపి అన్నాడు మటుకు అయిపోయింది, ఇంకా పోతే పోయింది అన్నట్టుగా దూరంగానైతే నించున్నాడు. వాళ్ళ అమ్మ తిడుతుంది, ఏడుస్తుంది. మరో పక్క అంబులెన్స్కి కాల్ చేశారు, అది వచ్చింది. వచ్చేలోగానే పాపం అతనైతే చనిపోయాడు. అతను చనిపోయిన దగ్గర నుంచి ఇంకా అందరూ డల్ అయితే అయిపోయారు. ఆ విషయం అక్కడితో ఆగిపోయింది. ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ కూడాను పెద్ద కొడుకు కాబట్టి బాధ్యతగాను రవి అయితే చూసుకొని అన్నీ కూడా అయిపోయాయి, కర్మకాండలు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళన్నితో గొడవాడి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఇంకా నాన్న కూడా లేరు కాబట్టి నేను ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను, లేదంటే ఇలా ఉండిపోతాను అని అనడంతో మళ్ళీ ఆ అబ్బాయి రవియే, పోనీలే అమ్మ, నాన్న చనిపోయారు, ఇంకేంటి మనకి, వాడికి నచ్చింది ఏదో చేసేద్దాము పోనీలే అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఒప్పుకోపోయినా ఆ పిల్లనైతే తెచ్చి పెళ్లి చేశారు. ఇద్దరు కలిసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయేవారు. ఆ అమ్మాయిని సరిగ్గా కలుపుకోలేదు ఆ అత్తగారు, దూరం పెట్టింది. ఎందుకనంటే ఈ గొడవలన్నిటికీ కారణం ఈ పిల్ల అని చెప్పేసి దూరం పెట్టేసింది. అయితే తోటికోడలు మటుకు చక్కగా మాట్లాడేది, తోటికోడలతో ఈ అమ్మాయి కూడా చక్కగా మాట్లాడేది. అయితే అలాగా గడుస్తుంది. ఈ అమ్మాయికి ఇంకా 9వ నెల అయితే వచ్చేసింది. ఏదో చుక్కెదురేదో ఉందని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు, పుట్టింటికి అయితే వెళ్ళలేదు. డెలివరీ అయిపోయిన తర్వాత ఏకంగాను హాస్పిటల్ నుంచి వాళ్ళ అమ్మగారింటికి పంపించేద్దామని వాళ్ళైతే అనుకున్నారు. అయితే ఇంట్లోనే పాపం అలాగే ఓ పక్కన పని చేసుకుంటుంది, ఓ పక్కనేమో ఆఫీసులో లీవ్ పెట్టింది. ఆ అమ్మాయి ఏంటి, నీకు హెల్ప్ చేస్తాను అక్క అంటూ రావడం, అన్నీ హెల్ప్ చేయడం, అంతేకాకుండా తలదువ్వుతానని తలదువ్వడం, ఆవిడ స్నానానికి వెళ్తే నీళ్ళు తొరపడం, ఇలాంటివన్నీ కూడా చేస్తే తోటికోడలు చాలా మంచిది అని చెప్పి అత్తగారిని అయితే ఒప్పించింది. అత్తగారు, మీరు కొంచెం దాన్ని కూడా చూడండి, మాట్లాడండి, మరి అంత దూరం పెట్టకండి, ఎవరిని మనం తప్పుగా అనుకోకూడదు కదా, చక్కగా ఉంది అమ్మాయి, ఆ పనులు కూడా చేస్తుంది అత్తయ్య అని అత్తయ్య గారికి కూడా 2-3 సార్లు చెప్పింది ఈ అమ్మాయి. చెప్పిన తర్వాత ఆ రోజు అందరూ భోజనాలు అయితే అయిపోయాయి. నేను అంట్లు తోమేస్తాను లేక, నువ్వు వెళ్ళి పడుకో, అసలుకే నీరసంగా ఉన్నావు, నీకు నీరసంగా ఉంది కదక్క, నేను పాలు కలిపేసి నీ బెడ్రూమ్లో పెట్టాను, తాగేసి వెళ్ళి పడుకో అని చెప్తూ తనైతే అంట్లు తోముతుంది. సరేనని చెప్పేసి ఈ అమ్మాయి బెడ్రూమ్లోకి వెళ్ళింది, పాలు తాగింది.
తాగేసి వాళ్ళ ఆయన కాసి చూసి, చాలా మంచిదండి ఆ పిల్ల, నాకు ఎంత సాయం చేస్తుందో, మనం తప్పుగా అనుకున్నామేమో, మామయ్య గారు బతుకుంటే బాగున్ను, అలా ఇలా అని మాట్లాడుతూ పడుకుని పోయింది. పక్కన భర్త ఉన్నాడు, ముసుగు తన్ని పడుకొని అన్నీ వింటున్నాడు అనమాట. సరే ఇంకా ఏవేవో చెప్తూ చెయ్యి వేసింది. ఇలాగ చెయ్యి వేసేసరికి చల్లగా తగులుతుంది. అంటే ఆ బ్లాంకెట్ కిందన ఏదో ఐస్ దిమ్ ఉంటే ఎలా తగులుతుందో అలా తగులుతుంది. ఏంటి ఇంత చల్లగా ఉందని చెప్పేసి టక్మని బ్లాంకెట్ తీసింది. తీస్తే అక్కడ ఎవరూ లేరు. మరి అప్పుడు అంతకుముందు ఆవిడకి చెయ్యి తగిలింది, అతని చెయ్యి తగిలింది, అతని బాడీ కూడా తగిలింది, అది కూడా చల్లగాను. తీసి చూస్తే ఎవరూ లేరు. ఈలోగా బెడ్రూమ్ బాత్రూంలో నుంచి వాళ్ళ ఆయన బయటకైతే వస్తున్నాడు. ఏంటో కానీ నాకు కడుపు ఈరోజు చెడిపోయింది, ఇప్పటికి ఇది 4వ అని చెప్పుకుంటూ వచ్చేసరికి ఆవిడ టక్కుని లేచి కూర్చుంది. అప్పటి వరకు నిద్ర మత్తులో ఉందన్నమాట. పాలు తాగేసి పడుకొని ఉన్న భర్తకి ఇవన్నీ కూడా చెప్తూ తను కూడా పక్కన వచ్చి పడుకొని ఇలా చెయ్యి వేసింది. చూసేసరికి ఇలా అంతా అయ్యింది కదా, భయపడిపోయి లేచి కూర్చొని ఏమండి దడ వచ్చేస్తుంది, ఇప్పటి వరకు మీరు ఇక్కడే ఉన్నారనుకొని మాట్లాడాను, అలాగే చెయ్యి కూడా వేశాను, చూసేసరికి బ్లాంకెట్ ఒకటే ఉందండి, మీరు లేరు, నాకు భయం వేసేస్తుంది అని చెప్పేసి దడపడిపోతుంది. ఈలోగా వచ్చాడు, పట్టుకున్నాడు. ఏం కాదు, నువ్వు నిద్దటి మత్తులో ఉన్నట్టున్నావు, అందుకే అలాగా అనిపించుంటుంది, ఏం కాదులే పడుకో అని చెప్పేసి పడుకోమన్నాడు. హరిత పడుకుంటే కొంతసేపు అయ్యేసరికి 1:30 అవుతుంది. ఈలోగా పిల్లి అరుపు అయితే వినిపించింది. పిల్లి అరిచేసరికి టక్కును లేచి పిల్లి ఏమైనా ఇంట్లోకి వచ్చేసింది ఏంటి, వంటగదిలోకి వెళ్ళిపోయిందేమో అని చెప్పేసి గబుక్కుమని లేచి తను వంటగది వైపు అయితే వెళ్ళింది. వాళ్ళ రూమ్ డోర్ తీసుకొని వంటగది వైపు అయితే వెళ్ళింది. చీకటిగా ఉంది. లైట్ వేద్దాం కదా అని స్విచ్ బోర్డు మీద ఇలా చేయి పెట్టేసరికి స్విచ్ బోర్డు దగ్గర ఒక దగ్గర ఏమో ఓపెన్లోనైతే ఉంది, అక్కడ కన్నం దగ్గర వైరు కట్ అయిపోయి అయితే ఉందన్నమాట. వీళ్ళు నార్మల్గానే అయితే వేసేస్తారు. ఈ అమ్మాయి ఆ రోజు ఎలాగా ఆ చెయ్య ఆ స్విచ్ బోర్డు మీద ఆ వైర్కి తగిలిందో తెలియదు కానీ చిన్నగా కరెంట్ షాక్ అయితే కొట్టేసరికి గట్టిగా అరిచి అక్కడే పడిపోయింది. ఏం కాలేదు, ప్రెగ్నెన్సీకి ఏం కాలేదు. ఈలోగా వీళ్ళందరూ వచ్చారు. ఏమైంది హరిత, ఏమైంది అమ్మా అంటూ వచ్చేసరికి ఏడ్చేస్తుంది. ఇలా నేను వచ్చాను, పిల్ల అరుపు వినిపించి ఇక్కడ చూస్తే ఏం లేదు. ఈలోగా తోటకోడలు కూడా వచ్చింది. అయ్యో అక్క ఎంత పని అయిపోయింది, లేలే అంటూ లేపి కడుపుకి ఏం కాలేదు కదా అంటూ ఇలాగా కడుపునైతే టచ్ చేసి ఏం కాలేదు, జాగ్రత్తగా ఉండాలి కదక్క అని చెప్పింది. లోపలికి వెళ్ళి పడుకుని పోయారు వాళ్ళ మటుకు వాళ్ళు. వీళ్ళు వెళ్ళిపోయారు, పడుకున్నారు. నిద్ర పట్టట్లేదు హరితకి. ఏంటి ఇలా జరిగింది అనుకుంటుంది. మరో పక్క భర్తకి బాగాలేదు. అప్పటికే 4-5 సార్లు వెళ్ళొచ్చాడు. మళ్ళీ కడుపులో ఇబ్బందిగా ఉందని మళ్ళీ వెళ్తే ఏం తిన్నారు, నాతో పాటుగానే తిన్నారు కదా, నాకు బాగానే ఉంది, ఈయనకేటి ఇలాగా ఇబ్బంది అవుతుంది అని అనుకుంది. తెల్లవారు అవుతుంది, ఒక 3:30 అలా అవుతుంది. ఆ సమయంలో ఈవిడికి కడుపులో బాగాలేదు. ఈవిడ బాత్రూమ్కి వెళ్ళింది. ఈవిడికి ఏంటంటే మోషన్లో నుంచి బ్లీడింగ్ అయితే అయ్యేసరికి రక్త విరచనాలు అయ్యేసరికి ఏంటి అంత వేడి చేస్తుంది, ఇలా అయ్యింది, లేదంటే కరెంట్ షాక్ కొట్టడం వల్ల ఇలాగ అయ్యింది, బేబీకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్తో చెప్పి హాస్పిటల్కి వెళ్దామండి, నాకు చాలా భయంగా ఉంది, ఇలా ఇద్దరికి ఒకసారి ఇబ్బంది కలుగుతుంది అని అంటే సరేనని చెప్పేసి మర్నాటికి వీళ్ళిద్దరూ హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళారు. అదే ఇంట్లోనైతే ఉన్నారు. అయితే వీళ్ళు వెళ్ళారు, సాయంత్రం చేసి వెళ్ళారు. చెకప్లు అన్నీ అయ్యాయి. అతనికి కూడా చూసారు, ఏం కాదండి, నార్మల్ స్టమక్ ఇన్ఫెక్షన్ వలన వచ్చిన మోషన్స్ అని చెప్పి ఆయనకి ఏవో ట్యాబ్లెట్లు రాశారు. ఈ అమ్మాయికి ఏమో స్కాన్ చేశారు మళ్ళీని, లోపలంతా బేబీ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. డేట్ ఆల్రెడీ ఇచ్చేసారు అనమాట. అప్పటికే 9th మంత్ కదా, ఆల్రెడీ ఇచ్చేసారు. నెక్స్ట్ మంత్ 1st వీక్లోనేనమ్మా అని కూడా చెప్పేశారు. సో చెప్పారు, స్కానింగ్ చేసి చూశారు, బేబీ అంతా నార్మల్గా అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇద్దరు కూడా హ్యాపీ. మరి ఇంటికి బయలుదేరుతున్న సమయంలోనే తోటకోడల దగ్గర నుంచి అయితే ఫోన్ వచ్చింది.
వచ్చేసరికి ఎందుకో చేస్తుంది ఉండండి కుసుమ అని చెప్పేసి ఈ హరిత ఫోన్ లిఫ్ట్ చేసేసరికి అక్క చాలా దారుణం జరిగిపోయింది అక్క అని ఏడుస్తుంది. ఏమైంది కుసుమ అని భయపడిపోతూ అడుగుతుంటే అత్తయ్య గారు అని ఏడ్చేస్తుంది. ఏమైంది కుసుమ, ఏమైంది అత్తయ్య గారికి? మేము వచ్చినప్పుడు కూడా బాగానే ఉంది కదా, ఏమైంది అని అంటుంటే అత్తయ్య గారికి ఏం జరిగిందో తెలియదు కానీ పెరాలసిస్ స్ట్రోక్ లాగా వచ్చేసింది, అంతా ఒక పక్కకి వెళ్ళిపోయింది, చెయ్య కాళ్ళు అన్నీ కూడా పడిపోయినట్టుగా అయిపోయాయి, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, మీరు అక్కడికి వచ్చేయండి అని చెప్పేసి కాల్ కట్ చేసింది. ఇంకా ఈ హరితకి కడుపులో ఇంకా ఏదో అయిపోతున్నట్టుగా పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. చూడండి ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా జరుగుతాయి. అయితే పెయిన్స్ వస్తున్నట్టుగా స్టార్ట్ అయిపోయి, ఏమండి మీ అమ్మగారికి బాగాలేదంటే ఇలాగ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేసిందంట, పలానా హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారంట, నాకు ఏమైందో తెలియదు, నాకు పెయిన్స్ వచ్చేస్తున్నాయి, బాగా నొప్పిగా ఉంది, కింద నుంచి ఉమ్మనీరిపోతుంది అమ్మాయి, హాస్పిటల్లోనే ఉన్నారు, అదొక మంచిదయింది. ఉమ్మనీరిపోతున్నసరికి వెంటనే ఆ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. నేను ఇప్పుడే వస్తానండి, మా మదర్కి ఇలాగ అయ్యింది, అది చూసుకొని నేను వచ్చేస్తాను అని చెప్పేసి ఇతను హాస్పిటల్కి అయితే వెళ్తున్నాడు. చూడండి కొన్ని విషయాలు ఎలా ఉంటాయనంటే, మనకి సినిమాల్లోని కష్టాలన్నీ కట్టగలిపి ఒకసారి వస్తే హీరోకో హీరోయిన్కో మనం నవ్వుకుంటాం, ఇలా కూడా జరుగుతుందా, ఇలానే అవుతుందా అని చెప్పి. నిజంగానే అవుతాయండి, ఒకేసారి వస్తాయి కష్టాలన్నీ కూడాను. మరి అలానే ఇతను ఆ హాస్పిటల్ నుంచి వేరొక హాస్పిటల్కి బండి మీద అయితే వెళ్తున్న సమయంలో చిన్న యాక్సిడెంట్ అయితే అయ్యింది. ఆయనకేమో లెగ్కి ఇంజురీ అయితే అయిపోయింది. అతన్ని కూడా తీసుకొచ్చి అతను చెప్పాడు అనమాట, మా ఆవిడ పలానా హాస్పిటల్లో ఉంది, అక్కడే జాయిన్ చేయండి, ఇక్కడ దగ్గరలోనే కదా అంటే అక్కడికి తీసుకువెళ్ళారు, జాయిన్ చేశారు, కట్టది వేశారు. పాపం ఆవిడ అక్కడ పురుటి నొప్పులు పడుతుంది, మరో పక్కేమో తల్లి ఇలా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేసింది. అక్కడ తమ్ముడు మరదలు ఏం చేస్తున్నారో ఇతనికి తెలీదు. ఇక్కడ ఇతను చూస్తే ఇతనికేమో లెగ్ ఇంజరీ అయిపోయింది. మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళకి, అరే తమ్ముడు నాకు ఇలా అయ్యింది, వదినకేమో ఇలాగుంది, అమ్మకి ఎలా ఉందిరా ఏంట్రా అంటే ఏడ్చేస్తున్నాడు అక్కడి నుంచి. అమ్మ చచ్చిపోయింది అన్నయ్య అని ఏడ్చేసరికి ఇంకా అంతా షాక్ అనమాట, బ్లాంక్ అయిపోయింది అతనికి. అసలు ఏంటంటున్నావు, అమ్మ చనిపోవడం ఏంట్రా అని అంటే, లేదన్నయ్య అమ్మ చనిపోయింది, నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి కుసుమను అమ్మ ఇద్దరు ఉన్నారు, అమ్మ అప్పటికే అంత స్ట్రోక్ వచ్చి పక్కకైతే వెళ్ళిపోయి అన్నిని పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి చేతులు అవి పడిపోయి అన్నయ్య, హాస్పిటల్ తెచ్చేసరికి అమ్మ చనిపోయింది అన్నయ్య అని ఏడుస్తున్నాడు. ఇంకా వెంటనే ఇంకా ఈ అబ్బాయి ఏం చేస్తాడు చెప్పండి, కాళ్ళకి కట్టు వేయించుకొని ఆ ఆటోలోనూ దేంట్లోనూ మళ్ళీ అక్కడికైతే వెళ్ళాడు, వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడ్చాడు. ఈలోగా ఈ అమ్మాయికి బాబు పుట్టి అంతా బాగానే ఉంది. కానీ విత్ ఇన్ 1-2 అవర్స్లోనే అబ్బాయికి ఏంటంటే పచ్చకామర్లు వచ్చేసాయి. కొంతమందికి పిల్లలకి వస్తాయి, మరి అలానే వచ్చేసరికి ఇంక్యుబేటర్లోనైతే పెట్టారు, పిల్లాడిని పెట్టి వాళ్ళు చూసుకుంటున్నారనమాట. ఈవిడేమో మా ఆయనేడి ఎక్కడికి వెళ్ళిపోయాడు, నన్ను వదిలేసి అని అడుగుతుంటే లేదండి ఇలాగా మీ ఆయన గారికి కాలు ఫ్రాక్చర్ అయింది, మీ అత్తయ్య గారు ఎవరో చనిపోయారంట అని నర్స్ అయితే చెప్పింది. వెంటనే ఫోన్ తీసుకొని వాళ్ళని అడిగి తీసుకొని ఫోన్ మీద ఫోన్ కొడుతుంది. ఈలోగా వాళ్ళ హస్బెండ్ లిఫ్ట్ చేసి అమ్మ చనిపోయిందని చెప్పేసి ఏడుస్తున్నాడు. అక్కడ అమ్మాయి ఏడుపు, ఇలాగా బాబు పుట్టాడు, వాడికి పచ్చకామర్లు వచ్చేస్తాయి ఇలాగని, సరే నువ్వు జాగ్రత్త నేను వచ్చేస్తున్నాను అని చెప్పేసి అక్కడ డబ్బులు ఇచ్చి ఇంకా తమ్ముడికి అన్నీ కూడా అప్పచెప్పి అమ్మని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళండి, నేను వదిన్ని తీసుకొని రేపు తెల్లవారేసరికి డిశ్చార్జ్ తీసుకొని వచ్చేస్తాను ఇంటికి అని చెప్పేసి తనైతే మళ్ళీ ఈ హాస్పిటల్కి వెళ్ళాడు. బాబుని చూసుకున్నాడు. బాబు పరిస్థితి బాగాలేదు. ఏంటి అని అంటే కొంతమందికి క్యూర్ అయిపోతుంది, అది పచ్చకామర్లు వచ్చినా కూడాను తొందరగా క్యూర్ అయిపోతుంది, నార్మల్గా అయిపోతారు పిల్లలు. అయితే ఈ అబ్బాయికి మటుకు క్యూర్ అవ్వలేదు, బాగాలేదు పిల్లడి పరిస్థితి అని డాక్టర్లు అయితే చెప్పారు. ఒక 1 వీక్ వరకు ఉంచాలి మదర్ని, ఇంకా అలాగే పిల్లాడిని ఇన్ఫాంట్ని కూడా ఉంచాలి అని చెప్పేసి అంటున్నారు. ఈ అబ్బాయికి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ అమ్మని నాన్నని వాళ్ళని పిలిచాడు, వాళ్ళు వచ్చారు.
మేము చూసుకుంటాంలే బాబు, నువ్వు వెళ్ళు, మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళు, అవన్నీ చూడాలి కదా, చెయ్యాలి కదా, నువ్వే చెయ్యాలి కదా అంటూ వాళ్ళ అత్తగారు అయితే ఆ అమ్మాయి దగ్గర ఉండిపోయింది. వాళ్ళ నాన్నగారు పాపం వాళ్ళు వేరే ఊరు అనమాట, అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది పాపం వాళ్ళకి. వాళ్ళ నాన్నగారు హరిత వాళ్ళ నాన్నగారు వాళ్ళ అల్లుడితో కలిసి అక్కడికి వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ కూడా చూసుకున్నారు. మొత్తానికి ఎలాగైతేనే అన్నీ కూడా సక్రమంగా అయిపోయాయి. ఆవిడకి అంత్యక్రియలు అన్నీ కూడా చేసేసారు. మొన్నే భర్త చనిపోయాడు, ఇప్పుడు ఈవిడ చనిపోయింది అని అందరూ అనుకున్నారు. ఈ హరిత ఏంటి అనంటే రికవరీ అయింది, కొంచెం బాగానే ఉంది. ఈ హరితకి ఏంటి అనంటే ఆ హాస్పిటల్లో ఉన్న 3-4 days, ఆ 6 days కూడాను అగ్ని పరీక్షలాగా అయితే అయ్యింది. అంతేకాకుండా ప్రతిరోజు కూడాను ఎవరో కలలోకి వచ్చి, ఒక ఆడమనిషి కలలోకి వచ్చి, రా నాతో రా, మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అని అనడం. ఆ రోజు రాత్రి వాళ్ళ అత్తగారు చనిపోయారు కదా, చనిపోయిన అత్తగారేమో ఈ హాస్పిటల్కి ఒక తెల్ల చీర కట్టుకొని ఈ అమ్మాయి రూమ్లోకి వచ్చారంట. వచ్చి హరిత అని లేపుతుందంట. ఆవిడ లేచి చూసేసరికి వాళ్ళ అత్తయ్య ఇంకా ట్రాన్స్లోనే ఉంది, అమ్మాయి తెలుగులో లేదు. వాళ్ళ అత్తయ్య గారు చనిపోయిన విషయం అయితే మర్చిపోయింది. అత్తయ్య అని అంటూ మాట్లాడుతుంటే హరిత, ఇంటిని కాపాడుకో, ఇంట్లో ఉన్న దెయ్యాన్ని బయటికి పంపించు, లేకపోతే అది మిమ్మల్ని కూడా మింగేస్తుంది, లేకపోతే మీరు వేరే అయిపోండి అని చెప్తుందంట. ఆవిడకి ఏం అర్థం కాలేదు. ఏం చెప్తున్నారు అత్తయ్య, నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటే, నేను చెప్పింది గుర్తుపెట్టుకో, నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను అంటూ అలా నడుచుకొని చీకట్లోకి వెళ్ళిపోయిందంట. చీకటి రూమ్లోకి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయిందంట. అత్తయ్య అనుకుంటూ ఈ అమ్మాయి లేచి కూర్చుండేసరికి పక్కన ఉన్న వాళ్ళ అమ్మ, ఏమైందమ్మా హరిత, ఏమైంది అని అంటే, అత్తయ్య ఇప్పుడు వచ్చి నాతో మాట్లాడారు అని కళ గురించి అంతా కూడాను వాళ్ళ అమ్మకి చెప్పిందంట. ఏంటి మీ అత్తయ్య గారు ఎందుకు ఇలాగా కళ్ళలోకి వచ్చి ఉంటారు, ఏం చెప్పుంటారు అని ఆవిడకి ఏం అర్థం కావట్లేదు. కాకపోతే సర్లే అమ్మ పడుకో, మీ అత్తయ్య గారు అంటే నీకు ఇష్టం కదా, అందుకే కళ్ళలోకి వచ్చి ఉంటారు ఆవిడ అని అనేసింది. అయితే ఒక 2 రోజులకి బాబుకి క్యూర్ అయ్యింది. వీళ్ళు డాక్టర్కి రిక్వెస్ట్ చేస్తే ఇంటికి పంపించేస్తామని చెప్పేసి పంపించేశారు. వాళ్ళ అత్తగారి కార్యక్రమం అయితే అవుతుంది, 11 రోజులు ఉండాలి కదా మరి ఇంట్లోని. అయితే ఆ సమయంలోని ఆ రోజు ఇంటికి వచ్చిన రోజు, పిల్లాడిని తీసుకొని ఇంటికి వచ్చిన రోజు, పిల్లాడిని చాలా జాగ్రత్తగానైతే చూసుకోవాలి. అందుకనే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎలాగా ముందే వచ్చేసారు. యువతల ఈ కుసుమ వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు. వాళ్ళొక రూమ్లోని వీళ్ళొక రూమ్లోని జనాలు అయితే ఉన్నారు ఇంటి నిండాను. ఆ రోజు రాత్రి హరితకి మళ్ళీ అలానే వాళ్ళ అత్తగారు ఆ అమ్మాయి పడుకున్న రూమ్ దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని హరిత అని లేపారంట. ఆ అమ్మాయి ఉలిక్కిపడి లేచింది. ఏమత్తయ్య, ఏం కావాలి అని అంటే, నేను చెప్పింది గుర్తుపెట్టుకో, ఇంట్లో నుంచి ఆ దెయ్యాన్ని పంపించకపోతే నిన్ను, మీ ఆయన్ని, దిగో పుట్టిన ఈ పసికందుని కూడా మింగేస్తుంది అది అని మళ్ళీ హెచ్చరించినట్టుగా చెప్పి కనిపించకుండా మాయమైపోయిందంట ఈసారి. అంతే, ఆవిడ గట్టిగా అరిచి లేచి కూర్చుంది. పక్కనున్న పిల్లోడు గల్లుమని ఏడుపు మొదలెట్టాడు. వాళ్ళ అమ్మ లేచి, ఏమైంది హరిత, ఎందుకమ్మా అంత గట్టిగా అరిచో, నేనే జడుచుకున్నాను, పసిల్లాడు ఉండేటప్పుడు ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు, ఏమైంది అని అంటూ ఉంటే, మా అత్తయ్య గారు వచ్చారమ్మా, మళ్ళీ అలాగే ఏదో అంటున్నారు అని. సరేలే నువ్వు పడుకో, ధ్యాసలో ఉన్నావు అంతే అనేసింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా అయిపోయాయి. అయితే ఈ కార్యక్రమాలు అవుతున్న అన్ని రోజులు కూడా ఆవిడ ఏదో రకంగా ఈ హరితకి కనిపించడం, ఆ మూలో ఈ మూలో ఎక్కడో ఒక దగ్గర కనిపించడం, ఏదో హెచ్చరిస్తున్నట్టుగా చెప్పడం అనేది జరిగింది. అయిపోయింది. ఆ మర్నాడు అంటే అందరూ వెళ్ళిపోయారు. పిల్లడు బాగానే ఉన్నాడు, ఈవిడ కూడా బాగానే ఉంది. అమ్మ మేము ఉండకూడదు, ఇప్పుడు వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మాళ్ళు అయితే వెళ్ళిపోతే ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. అక్క నువ్వేం చెయ్యొద్దు, అన్నీ నేనే చూసుకుంటాను, నేనే చేస్తాను అని ఆ కుసుమ ఇంట్లో పనంతా కూడా అంతా చేసేసుకుంది. అన్నదమ్ములు ఇద్దరు కూడాను ఏంటి అని అంటే అన్ని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఈలోగా హరిత ఏంటంటే పిల్లాన్ని తీసుకొని తన రూమ్లోకి అయితే వెళ్ళిపోయింది. అయి పడుకుని పోయింది. అలాగా బాబుని పక్కన వేసుకొని పడుకుని పోతే తన పక్కన ఎవరో వచ్చి
కూర్చొని బాబు, చిన్న బాబు ఉన్నాడు కదా, ఆ బాబుని మెడ దగ్గర ఇలాగా పిల్లికో కుక్కకో పట్టుకుంటాం చూడండి, అలాగే ఇలా పట్టుకొని ఇలాగా పైకెత్తి దగ్గరికి ఇలా పెట్టుకొని పళ్ళు ఇలా బయటికి ఇలా పెట్టి తినడానికి చూస్తున్నట్టు, అంటే ఆ పసికందుని నోటి దగ్గర పెట్టుకొని తినడానికి చూస్తున్నట్టు ఒక రాక్షసి లాంటి రూపం అక్కడ కూర్చొని అయితే కనిపించిందంట. నల్లటి ఒక ఆకారం అన్నమాట. ఇంకంతే, ఈవిడ గట్టిగా అరుస్తూ లేచి కూర్చుండేసరికి ఎవ్వరు లేరు, చీకటిగానైతే ఉంది. వాళ్ళ ఆయన్ని కేకేసి పిలిచింది. వాళ్ళ ఆయన వచ్చాడు. ఏమైంది హరిత, ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు అంటే, ఏమండి ఇక్కడ ఏదో ఉందండి, ఇక్కడ ఏదో ఉందని ఏడ్చేస్తుంది వాళ్ళ ఆయన్ని పట్టుకొని. ఏం లేదమ్మా, ఏం లేదు, అంతా నీ భ్రమ, అమ్మ చచ్చిపోయింది కదా, నీకు ఏదేదో ఆలోచనలు వస్తున్నాయి అంతే, ఇంకేం లేదు, నీకు ఎనిమిక్ కూడా అయ్యావు కదా అని చెప్పేసి అతనైతే అంటున్నాడు. కాదండి, ఏదో ఉందండి, నా పిల్లడిని తినేస్తుందండి అని ఆ అమ్మాయి అయితే చెప్పిందంట. ఇంకే ఈరోగా వాళ్ళ మరిది వచ్చాడు. వదిన పడుకోండి, ఏం కాదు, లేదనంటే మా ఆవిడని పిలుస్తాను, మా ఆవిడ నీకు తోడుగా పడుకుంటుంది అని అంటే, అవునక్క నేను నీ పక్కన తోడుగా పడుకుంటానని పక్కన వచ్చి పడుకుంది. ఇంకా రాత్రి అయితే గడిచిపోయింది. తెల్లారేసరికి పిల్లాడికి ఫీవర్. ఎలా అంటే ఇంకా కళ్ళు కూడా తెరవట్లేదు, పిల్లాడిలో పెద్దగా చలనం కూడా లేదు. ఇంకా వీళ్ళకి భయం వేసి మళ్ళీ లబోదిబోమంటూ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళారు. వెళ్తే పిల్లాడికి ఏం జరిగింది, ఏమైంది అని అడిగారు డాక్టర్ గారు. ఏం లేదండి, రోజులానే ఇంకా ఫీడింగే బాబు, ఫీడింగేనండి, మేము జాగ్రత్తగానే చూసుకున్నాం, ఏం జరిగిందో తెలియదు అని అంటే, పిల్లాడు బతకడం కష్టం అని డాక్టర్ అయితే చెప్పేశాడు. చూడండి, కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేటాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాలు నరకప్రాయంలో ఉన్నట్టుగానైతే అనిపిస్తుంది. అయితే మరి ఇంకా వాళ్ళు లబోదిబం అన్నారు, ఏదో ఒకటి చేసి పిల్లాడిని రక్షించుకుందాం అనుకున్నారు. బట్ నో యూస్, పిల్లాడైతే చచ్చిపోయాడు. ఇంకా తల్లి మానసికంగా శారీరకంగా కూడాను చాలిపోయింది. ఆవిడ కుంగిపోయింది. ఇంటికి వచ్చారు కానీ మొగుడు పిల్లల్లోని ఎటువంటి తేజం లేదు, మొహంలోని కళ లేదు. ఒక పక్క తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడని అతని బాధ, ఒక పక్క ఏమో పిల్లాడిపోయాడని ఈవిడ బాధ, అత్తగారు పోయారు, మామగారు పోయారని. ఇలాగా అవుతుంటే ఈ హరిత వాళ్ళ అమ్మగారు, అలా కాదు, మీ అత్తగారు ఆ రోజు ఇలా వచ్చి కళ్ళలో ఏదో చెప్పారన్నావు కదా, ఎందుకన్నా మంచిది, మనకు తెలిసిన వాళ్ళు ఒక ఆయన ఉన్నారు, అతని దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం హరిత అని చెప్పేసి ఆ హరిత వాళ్ళ ఆయన్ని ఆవిడ్ని పట్టుకొని అక్కడికైతే తీసుకువెళ్ళిందంట. తీసుకువెళ్తే వీళ్ళకి తెలిసిన నిజాలు ఏంటి అని అంటే, ఇదంతా కూడా చేస్తుంది ఎవరో కాదు, ఆ ఇంట్లో ఉన్న ఆ రెండో కోడలు కుసుమ. ఆ పిల్ల వీళ్ళ మీద పగబట్టేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, బాగానే ఉంది. ఆ పిల్లాడు ఎలాగైతే చెడు సావాసాలు ఇంకా అలాగే వ్యసనాలకి లోనై ఉన్నాడో అలాగే ఈ పిల్ల కూడాను వ్యసన పరురాలు, ఖర్చులు బాగా పెడుతుంది, వచ్చిన జీతం అంతా కూడాను తన ఖర్చు కోసమే తగలెడుతుంది. అయితే అదంతా కూడా తెలుసుకున్నాడు ఇతను రామారావు. తెలుసుకొని వద్దని చెప్పాడు. ఇంకిద్దరు కూడా అలా ఉంటే జీవితాలు నాశనం అయిపోతాయి, అంతేకాకుండా తాగడం ఏంటి పిల్ల అని చెప్పేసి కొంతమంది అవి ఒప్పుకోరు కదండి, పాతకాలం వాళ్ళు అసలు ఒప్పుకోరు. అంతేకాకుండా కొన్ని ఫ్యామిలీల్లో ఏంటి అని అంటే క్యాస్ట్ పరంగా కూడా చూసుకుంటారు. మరి అలాగే ఆయనకి అస్సలు నచ్చలేదు ఆ పిల్ల. అయితే అందుకని వద్దనేసాడు. అయితే మధ్యలోని ముందు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు కదా, అప్పుడే వాళ్ళ సంగతులన్నీ కూడా తెలుసుకుంది ఈ పిల్ల. ఆ తర్వాత తర్వాత వీళ్ళ మీద పగబట్టేసి నన్ను చేసుకోకపోతే వీడికి అసలు పెళ్ళి అవ్వకూడదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాశనం అయిపోవాలి అని చెప్పేసి తనైతే అనుకుంది. అదే విధంగా వాళ్ళ మామగారి చావుకి, ఆ తర్వాత వాళ్ళ అత్తగారి చావుకి, ఈ పిల్లకు పుట్టిన కొడుకు చావుకి కూడా కారణమైతే ఈ అమ్మాయే. ఎవరి దగ్గరికో వెళ్ళి డబ్బులు ఇచ్చి మరి ఇలా అయితే చేయించిన ఆ ప్రయోగాన్ని మొత్తం కూడాను విరుగుడు చేయించాడంట. అతను విరుగుడు చేసినప్పుడే అడిగాడంట, రివర్స్ వాళ్ళకి తిప్పి కొట్టదాము ఈ ప్రయోగాన్ని అని అంటే ఈ అమ్మాయి హరిత అనే అమ్మాయి వద్దని చెప్పిందంట.
చూడండి, కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు. అయితే మరి అలానే ఈ అమ్మాయి కూడాను వద్దండి, వాళ్ళు కూడా మా ఇంటి పేరు వాళ్ళే, ఎంత కాదనుకున్నా మా మరిది భార్యే కదా, నేను అలా చేయించడానికి ఇష్టపడను, మేము వాళ్ళకి దూరంగా ఉంటాం అంటారు కదా పెద్దవాళ్ళు, దుష్టులకు దూరంగా ఉండాలని. అక్కడైతే ఉపయోగించిందనమాట. మేము వాళ్ళకి దూరంగా ఉంటాము అని చెప్పేసి మొత్తానికి వీళ్ళు ఆ ఆస్తిని సంభాగాలు చేసేసుకొని వాళ్ళు వేరేగా వెళ్ళిపోయారు, వీళ్ళు వేరేగానైతే వచ్చేసారు. ఆ ఇంటిని కూడా అమ్మేయడం జరిగింది. సో కొంతమంది పగబట్టి ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారండి. ఈ కాలంలోని ఇంకా ఎక్కువ ఇలాంటివి. సో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియని ప్రపంచం అండి ఇది. ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగానైతే ఉండాలి. మన సేఫ్టీ మనం ముందుగానైతే చూసుకోవాలి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మనలాంటి మరికొంతమంది హర్రర్ ప్రేమికులకి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.